ఎస్ ఈ ర్యాలీ గురించి మనతో మాట్లాడడానికి ఏఐసిసి మెంబర్ అలాగే సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు కోట నీలిమ గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం అసలు ఏంది ఈ ర్యాలీ, ఏంది కథ, ఏంది కథ? ఏంటంటే దేశం వనరులు, దేశాన్ని మొత్తం ప్రతిదీ అంటే ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి తీసుకుని షిప్స్ దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి ప్రతిదీ తాగే నీరు దగ్గర నుంచి అన్నీ అమ్మడానికి తయారు చేసింది మోదీ గవర్నమెంట్. అన్నీ అమ్మడానికి పెట్టారు. కొనుక్కునే వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద కొనుక్కుంటారంటే ఒకరు ఇద్దరు ముగ్గురు, అడానీ అంబానీ. అందుకని వాళ్ళ ర్యాలీ చూశారు మీరు పోస్టర్లు, అడానీ అంబానీ బాయ్ బాయ్. జేపీసీ అడిగాం బాయ్ ఎంక్వైర్ కరో, మొత్తం ప్రపంచంలో అడానీకి అగేన్స్ట్గా యాక్షన్ తీసుకున్నారు, మీరు కూడా చూడండి అంటే లే అది అవ్వదు. ఎందుకు? బాయ్ బాయ్ అడానీ, బాయ్ బాయ్ మోదీ, మోదీ అంబానీ బాయ్ బాయ్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టు మనం ఇవాళ ర్యాలీ తీసాం. ఇది కాంగ్రెస్ ఎన్నోసార్లు చాలా గట్టిగా పోరాడిన తర్వాతనే ప్రతి నాగరికుడికి సామాన్యుడికి ఒక అవగాహన వచ్చింది మోదీ అంబానీ ఎలా క్లోజో. ఆ అవగాహన పాటే ఇది. ఇప్పుడు కూడా మీరు చూసారు వేలాది మంది మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. అలాగే ఈ పక్కన రోడ్ల మీద ఎక్కడైతే నాగరికులు నార్మల్ పీపుల్ వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ బండ్లు పార్క్ చేసి వచ్చి మాతో నడుస్తున్నారు. సో మీకు తెలుసు ఒకటి, తెలంగాణ కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో కూడా ప్రజాపాలన అనేది ప్రతి వారికి దాని మీద నమ్మకం ఉంది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత లొల్లి పెట్టుకున్నా ఏం లాభం లేదు, ప్రతి వారికి నమ్మకం ఉంది. అందుకని ప్రజలు కూడా మాతో ఇవాళ నడిచారు. రెండో మాట, మోదీ అడానీ వాళ్ళ గురించి ఉన్న అండర్స్టాండింగ్, ఒక్కొక్క డీటెయిల్, ఏ రకంగా దేశం వనరులు, ఏ రకంగా ప్రతి మనిషిని ఎలా మోసం చేస్తుందో మోదీ గవర్నమెంట్ అందరికీ అవగాహన ఉంది. అందుకనే ఈ రోజున ఇంత మంచి సక్సెస్ అవుతుంది మీ ఎదుర్కొంటాం. ఎస్ మీరు చెప్తున్నారు మోదీ అదానీ బాయ్ బాయ్ అని. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా టీషర్ట్లు వేసుకొని నిరసన తెలుపుతున్నారు. బయట కూడా పార్లమెంట్ బయట కూడా మోదీ అదానీ మాస్కులు ధరించి వీడియోలు కూడా చిత్రీకరిస్తున్నారు. మరి స్టేట్ లెవెల్లో రాహుల్ గాంధీ, స్టేట్ లెవెల్లో రేవంత్ రెడ్డి అదానీ బాయ్ బాయ్ అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ మొన్న అసెంబ్లీకి టీషర్ట్లు వేసుకొని కూడా వస్తుంటే వాళ్ళని అడ్డుకున్నారు. మరి దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? విజయ్, ఈ కాపీ కార్డ్ బీఆర్ఎస్ వాళ్ళ గురించి నన్ను అడక్కు. ఒకటి, కాపీ క్యాట్స్ వీళ్ళకి సొంత ఐడియా ఎప్పుడు ఉండదు. ఉన్న ఐడియా తెలంగాణ ఐడియానే వాళ్ళు తీసుకుంది కాంగ్రెస్ నుంచి, అలా తయారైంది బీఆర్ఎస్ కదా. సో వీళ్ళ గురించి నన్ను అడక్కు. ఒక మాట క్లియర్, ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ క్లియర్ యాజ్ ఫార్ యాజ్ మోదీ అండ్ అడానీ ఆర్ కన్సర్న్. అది మీకు ఇక్కడ ప్రభుత్వం కూడా చూపించింది. ఎలాంటి ప్రిన్సిపల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అనేది మన గవర్నమెంట్ కూడా చూపించింది. సో వీళ్ళకి ఏం పని లేదు. వీళ్ళకి ఏంటంటే ఈ ప్రజలకి మేము అందుబాటులో ఉంటున్నాం. ప్రతి గెలిచిన వారు నాలాంటి కాంటెస్టెడ్ వాళ్ళు కూడా ప్రతి వారు గడప గడపకెళ్ళి అందుబాటులో ఉంటున్నాం. మాకు తగినంత వాళ్ళకి సేవ చేస్తున్నాం. వచ్చిన స్కీమ్లన్నీ వాళ్ళకి అందజేస్తున్నాం. వాళ్ళలో ప్రజల్లో సంతృప్తి ఉంది. అది చూడలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీ ఎదుర్కొనే ఉంది అది. వాళ్ళ టీ షర్ట్ వేసుకోనిండి, లుంగి కట్టుకోనిండి. ద పాయింట్ ఈస్ దిస్, దట్ వాళ్ళ దే ఆర్ అనేబుల్ టు సీ ద సక్సెస్ ఆఫ్ ద శ్రీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. దిస్ ఇస్ ద ట్రూత్. ఎస్ మీరు సక్సెస్ అంటున్నారు. ఒక సంవత్సరం తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేశారు, ఉత్సవాలు కూడా చేశారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అసలు విజయోత్సవ ర్యాలీ కాదు, ఇది పూర్తి కాంగ్రెస్ వైఫల్య ప్రభుత్వం అని చెప్పి కూడా అంటా ఉన్నారు. అసలు కాంగ్రెస్ అనేది రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచే ప్రజల కష్టాలు మొదలైనవి కూడా చెప్తా ఉన్నారు. ఏమంటారు దీని గురించి? అదే చెప్తున్నాం కదా, అందరికంటే మాకు వచ్చిన సక్సెస్. ఇప్పుడు దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ సక్సెస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్. బీఆర్ఎస్ గవర్నమెంట్ సక్సెస్ అనేది దానికి సనత్ నగర్ నా కాన్స్టిట్యువెన్సీ, అలాగే హైదరాబాద్ పెద్ద నిదర్శనం. వాళ్ళ సక్సెస్ అంటే వాళ్ళ జేబులు ఎట్లా నింపుకోవాలి, వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ ల్యాండ్ ఎట్లా గ్రాప్ చేయాలి, వాళ్ళ సొంత బిజినెస్ ఎలా నడుపుకోవాలి. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ సక్సెస్ డెఫినేషన్. కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినేషన్ ఏంటి? మాకు వచ్చినవి ఎన్ని నెలలు? మధ్యలో లోక్సభ గవర్నమెంట్ వచ్చింది, లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. మాకు ఎక్కువ నెలలు కూడా రాలేదు. అయినా కూడా మేము మ్యాక్సిమం ఏది కుదురుతుందో అన్ని ప్రామిసెస్ పూర్తి చేసాం. ఒక్కొక్కటి చేసుకుని మేము ముందర కూడా పూర్తి చేస్తున్నాం. ఇది మా సక్సెస్. మా సక్సెస్ ఎప్పుడు వస్తుంది? వెన్ పీపుల్ స్మైల్ విజయ్. వెన్ కామన్ పీపుల్ స్మైల్, వాళ్ళు ఒక చిరునవ్వు చూస్తే అది మా సక్సెస్ అనుకుంటాం. బీఆర్ఎస్ వాళ్ళలా కాదు, ఎన్ని ఏకళ్ళు కబ్జా చేసాం, ఎన్ని టెండర్, అది కాదు. సో వీళ్ళకి అర్థం కాదు బాబు. వాళ్ళ కన్నీళ్ళు ఉన్నాయి చూడు, దే కెన్ ఫిల్ ద ట్యాంక్ బండ్. ఎస్ వాళ్ళు అంటున్నారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు కానీ మిగతా ఎమ్మెల్సీలు కూడా ఇట్లా మూసీ నది ప్రక్షాళన అనేది కేవలం కాంగ్రెస్ గల్లా పెట్టే నింపుకోవడానికి మాత్రమే చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమంటారు దీనికి? మీరు ముందర కూడా చూసారు, ఎన్నో ఏళ్ళ దశాబ్దాల నుంచి చూస్తున్నారు. క్రితం 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నారు. మూసీ పేరు మీద ఏదో ఏజెన్సీ లాంటిది పెట్టి ఏదో పని చేసి అది చేసిన పని వాళ్ళది. ఇప్పుడు ఎలా ఉన్నాయి, గంతలు పెట్టుకుని ఒక రకంగానే చూడాలి అంటే అలాగే ఉంటుంది. కానీ ధైర్యం చేసి మూసీ అనేది మనం వచ్చే జనరేషన్స్ కోసం వదిలి వెళ్ళాలి, మొత్తం క్లీన్ చేయాలి అని ఒక దృఢ నిశ్చయంతో ముందరికెళ్తున్న గవర్నమెంట్ని
మీరు ఆపడంలో మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటి? బ్యాంక్స్ అంటే మూసి చుట్టుపక్కల ఈ తీరానా ఆ తీరాల మీ ప్రాపర్టీలు ఏమైనా ఉన్నాయా బీఆర్ఎస్ వాళ్ళకి అడగాలి మీరు. ఎస్ రైట్, చూస్తున్నాం కదా ఇది పరిస్థితి. సో మోదీ అదానీ బాయి బాయి అంటూ కూడా తీవ్రంగా కూడా ధ్వజమెత్తుతా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా. సో ప్రస్తుతం మనం రాజ్భవన్ వద్ద ఉన్నాము. ఈ రాజ్భవన్ వద్ద కూడా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుమిగూడి ఇక్కడ ఈ యొక్క మోదీ అదానీ బాయి బాయి అంటూ కూడా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేబినెట్ మొత్తం కూడా మంత్రులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, రాజ్భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.